హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. ఈరోజు మనం మిల్ మేకర్ కీమా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను రండి. దీనికోసం 2 కప్పుల మిల్ మేకర్ని తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఎక్కువగానే వాటర్ పోసుకొని 10 మినిట్స్ పాటు నానబెట్టేసుకుందాం. కొంచెం కలిపేసుకోవాలి. ఇలా దీనివల్ల మనకి అన్నీ కూడా బాగా వాటర్కి నానతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఆనియన్స్ చిల్లీస్ కూడా రెడీ చేసేసుకుందాం. చూడండి, ఆనియన్స్ ఎప్పుడు కూడా తొక్కలు తీసాక వాటర్లో వేసుకోవాలి, లేకపోతే డస్ట్ ఎక్కువ ఉంటుంది కదా పైన తొక్కల్లో, అది వాటర్లోకి వచ్చేసి ఈచ్ పోర్లోకి ఎంటర్ అయిపోయి డస్ట్ ఎక్కువ పట్టేస్తుంది ఆనియన్ చిల్లీస్ కూడా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం సోయా చంక్స్ని కూడా చూద్దాము. ఇవి మనకి సాఫ్ట్గా అనిపిస్తుంది కదా, పట్టుకుంటే ఇలాగా మెత్తగా ఉండాలి, లోపలికి కూడా మెత్తగా ఉండాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం దీనిలో వాటర్ అంతా పిండేసి మిక్సీకి వేసుకుందాము. చూడండి, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మనకి ఎక్కువగా పేస్ట్ చేయకూడదు, అక్కడక్కడ మనకి మిల్ మేకర్స్ అనేది కనిపించాలి. ఇప్పుడు మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాం రండి. ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసి అవి చిటపటలాడాక జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మిక్సీలో వేసి పట్టుకున్న మిల్ మేకర్ కూడా ఫ్రై చేసుకుందాం. ఇది బాగా బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి దగ్గరగా అవ్వే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా పౌడర్, తగినంత కారం, ఇవి 3 యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడే వాటర్ పోయొద్దు వెంటనే, అట్లీస్ట్ 2 to 3 మినిట్స్ వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. కారం మసాలా ఇవన్నీ కూడా బాగా దానికి పట్టాలన్నమాట. వాటర్ వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది రాదు. ఇప్పుడు ఒక 2 to 3 మినిట్స్ అయిపోయాక ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. మనం ఈచ్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం కంగారుగా చేసుకుంటే టేస్ట్ అనేది రాదండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కానీ సేమ్ అసలు మటన్ కీమా లాగే అనిపిస్తుంది అన్నమాట. వెజిటేరియన్స్కి అయితే ఇది చాలా మంచి ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఇది ట్రై చేయండి. ఇది 10 మినిట్స్ కుక్ చేసి సర్వ్ చేసుకోండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన కీమా రెడీ అయిపోయింది. దీంట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోండి. ఇది అట్లీస్ట్ మీరు వీక్లీ వన్స్ అన్నా తినడానికి ట్రై చేయండి, ఎందుకంటే దీంట్లో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. సోయాతో తయారవ్వింది కాబట్టి ఇది చాలా మంచిదండి హెల్త్కి. మీరు ఒకసారి నేను చేసినట్టే ట్రై చేయండి. ఎలా వచ్చిందో అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.